వికారాబాద్ జిల్లా తాండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుస్తున్నాం. ఉదయ్ చెప్పండి, హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కి సంబంధించి డీటెయిల్స్, అలాగే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? సాయమాధవి, రోజు రోజుకి కూడా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు కూడా తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయింది. కొద్దిసేపటి క్రితమే 30 మంది విద్యార్థులు కూడా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు కూడా తెలుస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకి కూడా గురుకుల పాఠశాలలు కూడా కుంటుపడుతున్నాయి. ఎందుకంటే ఫుడ్ విషయంలో నాణ్యత చూపట్లేదు, అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా పెట్టట్లేదు అని చెప్పేసి విద్యార్థులు కొద్ది రోజుల నుంచి కూడా కొద్దిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా కమిటీ వేసి ప్రత్యేకంగా ప్రతి గురుకుల పాఠశాలల నుంచి సందర్శించి అక్కడ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకొని అక్కడ భోజన వసతులు ఎలా ఉన్నాయి, క్వాలిటీ భోజనం పెడుతున్నారా లేదా అని కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఈ రోజు తాజాగా వికారాబాద్ జిల్లాలో మరో దారుణం కూడా చోటు చేసుకుంది. ఇప్పటికే ఆ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కూడా తీసుకెళ్లారు. మరికొందరిని అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చేర్పించారని చెప్పేసి హాస్టల్ సిబ్బంది కూడా తెలుపుతున్నారు. అటు విద్యార్థులను మాట్లాడించే ప్రయత్నం చేయగా విద్యార్థులు మాత్రం మాకు నాణ్యమైన భోజనం పెట్టట్లేదని చెప్పేసి విద్యార్థులు కూడా తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క రాత్రి అన్నం కూడా మంచిగా సరిగ్గా పెట్టలేదు, ఉడకని అన్నం కూడా పెట్టారని చెప్పేసి కొంతమంది విద్యార్థులు కూడా వారి సమస్యలు కూడా తెలిపినట్టు తెలుస్తుంది. సాయిమాధవి. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.